అందరికీ నమస్కారం. ఈరోజు ఫార్ములా ఈ కార్ రేసులో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారికి ఏసీబీకి అనుమతిస్తూ గవర్నర్ గారు ఆమోదం తెలపడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలా ఒక రకంగా మాట్లాడడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో మీ నాయకుడు ఈ కేసు లొటపీస్ కేసు అన్నాడు కదా, ఈ లొటపీస్ కేసుకు మీరు ఎందుకు భయపడతారో ముందుగా సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మీరు ఇష్టం వచ్చినట్టు కేబినెట్ ఆమోదాలు లేకుండా ఉబనాయ జాగిరనాయా మీరు ఇష్టం వచ్చినట్టు మార్చారు. నిజంగా కూడా కల్వకుంట్ల తారక రామారావు గారికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీతి నిజాయితీ పరుడైతే ఈ కేసుకు సహకరించి క్లీన్ చిట్గా బయటికి రావాలి. ఎందుకు మీకు ఇంత? నిజంగా కూడా ఈ కేసులో మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడుతున్నారు? గవర్నర్ గారు ఏసీబీకి అనుమతించడంతో ఆగమాగమై గాయ ఎందుకు మాట్లాడుతున్నారు? తరా ఒక రకంగా సహకరించుర్రి. నిజంగా కూడా తప్పు చేయకపోతే మీరు బయటకు వస్తారు కదా, ఎందుకు మీకు ఇవన్నీ? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన తప్పులను ఒప్పుకోవాలి. ఇవాళ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు మీ నిర్ణయాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా వేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీఆర్ఎస్ పార్టీ నాయకులని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు ఈ కేసుకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.